హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మనకి దోశలు తినాలనిపించినప్పుడు దోశ పిండి లేకున్నా సరే ఇన్స్టెంట్గా హోటల్ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీ దోశలను తినేయచ్చండి. చాలా చాలా క్రంచీగా ఉంటాయి. కేవలం మన దగ్గర బియ్యం, ఆలు, కొన్ని అటుకులు ఉంటే చాలండి. చాలా టేస్టీగా ఉండే ఈ దోశలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితే మనకు దోశలు చక్కగా వస్తాయి, తొందరగా బియ్యం కూడా నానిపోతాయి. వీటిని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళను పోసి 2 గంటల పాటు పక్కన వచ్చేసేసుకోండి. మనం మార్నింగ్ లేస్తూనే బియ్యాన్ని నానబెట్టుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ టయానికి ఇవి చక్కగా నానిపోతాయి. అలాగే మరొక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు దాకా అటుకుల్ని నానబెట్టుకోండి. ఈ అటుకులు మనం 2 గంటల సేపు నానబెట్టక్కర్లేదు. 2 గంటలు నానబెట్టినా ఇవి ఇంకా చక్కగా నానతాయి. మీరు టైం ఉంటే అప్పుడే నానబెట్టేయండి. లేదంటే మనం గ్రైండ్ చేసుకునే ముందర ఒక 10 నిమిషాల ముందర నానబెట్టుకున్నా సరిపోతుంది. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు నీళ్ళు వేసామంటే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం దోశ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఎండుమిర్చి, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ బియ్యం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలను వేసేసుకొని ఇవంతా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ నువ్వుల్ని, అలాగే మరొక స్పూన్ దాకా కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని ఇవంతా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే దోశ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది దోశ పైన చల్లుకోవడానికే కాదండి, ఇడ్లీ పైన చల్లుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చో. మీరు కూడా ఒక్కసారి ఈ పౌడర్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం దోశలకి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకొని పావు కప్పు వేరుశనగ విత్తనాలను వేసి లైట్గా వేయించండి. ఇవి ఒక 50% వేగాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, ఒక స్పూన్ దాకా పుట్నాల పప్పును వేసేసుకొని ఇవంతా మరొక 1 లేదా 2 నిమిషాలు వేయించుకున్నామంటే మనకి ఎండుమిర్చి, పుట్నాలు బాగా వేగిపోతాయి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకొని ఇదంతా మళ్ళీ కొన్ని సెకండ్ల పాటు వేయించండి. జీలకర్ర బాగా చిటపటలాడిందంటే మనకి చక్కగా వేగిపోయినట్టు. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చితో చేయడం వల్ల ఈ చట్నీ రుచి చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ చింతపండును కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేయకండి, బ్రేక్ఫాస్ట్లోకి తక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చింతపండు నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా అంటే చాలా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని గ్రేవీకి అంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా పోపును పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే ఈ దోశలకే కాదండి, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా సరే చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి చూసారు కదా ఎంత సింపుల్గా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఒకసారి నా స్టైల్లో ఈ చట్నీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఇక దోశను వేసుకుందాం. ఈ లోపు మనకి 2 గంటల టైం అయిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు నానిన ఈ బియ్యాన్ని పక్కన ఉంచేసేసుకోండి. మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వాటర్ లేకుండా బియ్యాన్ని మాత్రమే వేసేసుకోండి. అలాగే అటుకుల్ని కూడా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఉడికించి పెట్టుకున్న ఆలుని 2 వేసేసుకోవాలి. చూడండి, మీడియం సైజు అయితే 2 తీసుకోండి, పెద్ద సైజు అయితే ఆలు 1 తీసుకోండి. లేదా మీరు బియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అంతే క్వాంటిటీలో ఆలుని తీసుకుంటే సరిపోతుంది. అంటే 200 గ్రాముల బియ్యానికి 200 గ్రాముల ఆలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఆలుని వేసాక మనం గ్రైండ్ చేసుకోవడానికి అవసరమయ్యే వాటర్ని వేసేసుకుంటూ చూడండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. మనం మిక్సీ పట్టాం కదా, అలా పట్టాక మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపామంటే పిండి అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది, దోశలు చక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మీకు ఒకవేళ పిండి ఇంకా కొద్దిగా జారుగా కావాలి అనుకుంటే వాటర్ వేసేసుకొని రెగ్యులర్గా దోశ పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో అలా కలుపుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా ఈనోని కానీ లేదా బేకింగ్ పౌడర్ని కానీ వేసేసుకోవాలి. నేనైతే ఈనో వేస్తున్నానండి. మనకి 10 రూపీస్ ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, అందులో నుంచి పావు టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలిపి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కాక ఒక గరిటె పిండిని తీసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేయండి. ఈ దోశలు చాలా అంటే చాలా పల్చగా వస్తాయి, చాలా చాలా క్రంచీగా కూడా వస్తాయి. మీరు ప్లఫీగా కావాలంటే దోశలు ప్లఫీగా కూడా వేసేసుకోవచ్చు. పెనానికి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని దోశను మందంగా వేసి మూత పెట్టి ఉడికించామంటే ఫ్లఫీ దోశలు వస్తాయి. క్రంచీగా కావాలి అంటే మాత్రం పెనం పైన
ఆయిల్ అప్లై చేయకుండా నీళ్ళని చిలకరించి ఇలా పల్చగా వేసేసి బాగా ఎర్రగా కాలిన తర్వాత నూనెను అప్లై చేసేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పౌడర్ని వేసేసుకొని అందులో ఆలు కుర్మాని మధ్యలో స్టాప్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇన్స్టెంట్ గా చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కేవలం ఒక కప్పు బియ్యం ఆలు ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర అప్పుడు అటుకులు అవైలబుల్ గా లేకుంటే దాని ప్లేస్ లో బొరుగుల్ని కూడా వాడుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ దోశలో మనం ఈ పిండిని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే 2 రోజుల వరకైనా ఈ దోశ పిండిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.